హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ స్వప్నాని. ఈరోజు నేను మీకు చూపించబోయేది మన హోమ్ మేడ్ మొలకలు స్ప్రౌట్స్ అండి. వీటిని జిగురు లేకుండా, బ్యాడ్ స్మెల్ రాకుండా, నీట్గా హెల్తీగా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. ఇప్పుడున్న మన హెల్త్ కాన్షియస్ పరంగా ఆలోచిస్తే మనకి మొలకలు అనేవి లైఫ్ ఆఫ్ ది పార్ట్ అయిపోయింది కదండి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి ఆరోగ్యకరం అని ప్రతి ఒక్కరు డాక్టర్స్ కూడా చెప్తున్నారు కదా. వీటిని ఇంకాస్త మనము ఇంట్లోనే హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు పెసలు తీసుకున్నాను. దాంట్లో 1/2 కప్పు బొబ్బర్లు వేసుకున్నానండి. మీకు కావాలి అనుకుంటే వీటి ప్లేస్లో ఇంకా శనగలు, పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏది ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుందో దాని క్వాంటిటీ ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి. నేనైతే పెసలని ఎక్కువగా తీసుకున్నాను. వీటిని ఒక 2 to 3 టైమ్స్ శుభ్రంగా కడిగి వీటిలో వాటర్ వేసుకోవాలండి. వాటర్ అనేది గిన్నె నిండుగా వేసుకొని ఒక 13 to 14 అవర్స్ వీటిని చక్కగా నాననివ్వాలి. ఇలా 13 to 14 అవర్స్ నానడం వల్ల మనకి మొలకలు అనేవి చక్కగా వస్తాయండి. నేను ఒక 13 అవర్స్ తర్వాత చూస్తున్నాను. చూడండి, పైనంతా నురగలాగా వచ్చింది కదా. వీటిని ఒక 4 to 5 టైమ్స్ శుభ్రంగా కడగాలి. కడిగి వాటర్ మొత్తం వంపేసుకోవాలి. గింజలు చూడండి, మనకి పైన పొట్టు అనేది కాస్త విరిగిపోయినట్టుగా అయింది కదా. ఇప్పుడు మొలకలు అనేవి చక్కగా వస్తాయండి. మొలకలు రెడీ చేసుకోవడం కోసం ఇలాంటి ఒక క్లాత్ తీసుకోవాలి. క్లాత్ అనేది ఎక్కువ మందంగా ఉండకూడదు. ఇలాంటి కర్చీప్ అయితే మొలకలు అనేవి చక్కగా వస్తాయండి. వీటిలోకి మన పెసళ్ళు ఇంకా బొబ్బర్లు వేసుకొని దీనిని ఒక మూటలాగా కట్టుకోవాలి. దీనిని మనం ఎక్కువ గాలి ఉండే ప్లేస్లో పెట్టకూడదండి. అలాగని ఒక బాక్స్లో కానీ లేదంటే ఫ్రిడ్జ్లో కానీ పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల మనకి మొలకలు అనేవి సరిగా రావు. ఈ విధంగా మూట కట్టేసుకొని నేను చూపించినట్టుగా తక్కువ గాలి వచ్చే ప్లేస్లో దీన్ని కట్టి పెట్టండి. చూడండి, నేను వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా కట్టి పెట్టండి. ఇలా ఒక 24 అవర్స్ వదిలేయాలండి. 24 అవర్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి, మనకి మొలకలు అనేవి చక్కగా రెడీ అయిపోయి ఉంటాయి. చూడండి ఎంత బాగా వచ్చాయి మొలకలు అనేవి. ఇలా 24 అవర్స్ ఇలా మనము తక్కువ గాలి ఉండే ప్రదేశంలో పెట్టడం వల్ల మనకి మొలకలు అనేవి ఎంత పొడుగ్గా వచ్చాయి చూసారా. మనం బయట రెడీమేడ్గా తెచ్చుకుంటే మాత్రం ఇంత పొడుగ్గా ఉండవండి. మొలకలు అనేవి చిన్న చిన్నగా వస్తాయి కదా. వాటికంటే ఈ విధంగా మనము ఇంట్లోనే రెడీ చేసుకొని తింటే ఇంకాస్త హెల్దీ కదండి. అందుకే ఈ విధంగా నేను ఈరోజు మీకు చూపించాను. వీటిని మీరు డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. కొంచెం డైరెక్ట్గా తినడానికి ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటే దీనిలోకి కొంచెం ఫ్రూట్స్ ఏదైనా యాడ్ చేసుకొని సలాడ్ లాగా రెడీ చేసుకోండి. నేనైతే ఇక్కడ దానిమ్మ గింజలు వేసుకుంటున్నానండి. కావాలి అనుకుంటే మీరు దీంట్లోకి చిన్న చిన్నగా పచ్చిమిర్చి, ఆనియన్, కొంచెం నిమ్మరసం, పెప్పర్ పౌడర్ ఇలాంటివి వేసుకొని కూడా మీరు వీటిని తినేయచ్చు. ఇలా రోజు మనం ఒక గుప్పడి తిన్నా మనకి ఎంతో హెల్దీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్స్ వల్ల తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.